మీరు సింపుల్గా మీ ఫోటోని అయితే ఈ విధంగా అయితే మార్చుకోవచ్చు. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం మీ మొబైల్లో ఉండే గూగుల్ ఫొటోస్ని అయితే ఓపెన్ చేసి మీకు కావాల్సిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్రియేట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇక్కడ క్లిక్ చేసి సినిమాటిక్ ఫోటో పైన క్లిక్ చేస్తే మీకైతే సినిమాటిక్ ఫోటో అయితే జనరేట్ అయిపోతుంది. దీన్ని సేవ్ చేసుకుంటే ఇదైతే గ్యాలరీలోకి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరైతే ఫోటోని ఎడిట్ సింబల్పై క్లిక్ చేస్తే ఇక్కడైతే మీకు చాలా ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఆ ఆప్షన్స్లో టూల్స్లోకి వెళ్ళి మ్యాజిక్ ఎరేజర్పై క్లిక్ చేస్తే మీకైతే అన్నోన్ పర్సన్ అయితే మీకైతే రిమూవ్ చేసేస్తుంది. దాంతోపాటుగా మీకు ఇంకేమైనా ఆబ్జెక్ట్ని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటే వాటిని కూడా రిమూవ్ చేసి మీకైతే బ్యాక్గ్రౌండ్ని అయితే క్లియర్ చేస్తుంది. ఈ ఫీచర్ అయితే చాలా ఏఐల ద్వారా యూజ్ చేస్తున్నారు. దీన్ని అయితే మనం అయితే సింపుల్గా గూగుల్ ఫొటోస్ని అయితే యూజ్ చేసి అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు. దీంతోపాటు బ్లర్ అనే ఆప్షన్ని యూజ్ చేసి మనం డిఎస్ఎల్ఆర్లో వచ్చే ఫొటోస్ మాదిరిగానే మనమైతే మన ఫొటోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న స్కేల్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటే మనకైతే బ్యాక్గ్రౌండ్ బ్లర్, దీనివల్ల మనమైతే ఫోటోని అయితే చాలా డీటెయిల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా ఇక్కడ కనబడుతున్న ఎన్హాన్సర్, కలర్ పాపప్, బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మీ ఫోటోని ఇక్కడ నుండి క్రాప్ చేసుకోవచ్చు, టూల్స్ని యూజ్ చేయొచ్చు, అడ్జస్ట్మెంట్ చేయొచ్చు కలర్ని. వీటితో పాటుగా ఫిల్టర్ని అయితే యూజ్ చేసుకొని మీ మొబైల్ని అయితే ఇక్కడ ఉండే ఫిల్టర్ని అయితే యూజ్ చేసుకొని మీ మొబైల్ ఫోటోని అయితే మీరైతే కొంచెం కలర్ఫుల్గా కొంచెం డీటెయిలింగ్గా అయితే యూజ్ చేయొచ్చు. దాంతోపాటుగా ఈ పెన్ సింబల్ని యూజ్ చేసి మీరైతే ఫోటో పైన అయితే ఏదైనా మీరైతే మార్క్ చేయొచ్చు.